తమిళనాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మీ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చూసుకుంటే మీరు ఒకప్పుడు ప్లే చేసిన అంటే ఆలో క్యారెక్టర్ ప్లే చేసిన నితిన్ గారి మదర్గా చేసిన క్యారెక్టర్ దగ్గర నుంచి చూసుకుంటే ఈ మధ్య మీ రీసెంట్ 2 ఫిల్మ్స్ రిలీజెస్ నారీలో కానీ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఇప్పుడు బ్రహ్మాండాలో కూడా ఆ టీజర్ చూస్తేనే ఆ ట్రైలర్లోనే అమ్మో ఇందులో చాలా డెప్త్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఇది మూవీ అంటే స్టోరీ చాలా డెప్త్ స్టోరీ ఇది. ఇందులో క్యారెక్టర్స్ మిగతా అదర్ క్యారెక్టర్స్ నాకు తెలియదు. నా క్యారెక్టర్ ఇన్నోసెంట్ వైఫ్ క్యారెక్టర్ నాది. సో ఇందులో నా హీరో నా కొడుకు క్యారెక్టరు. సో స్టోరీ డెప్త్ స్టోరీ అనమాట. మెయిన్ స్టోరీనే హీరో ఇందులో. సో ఈ స్టోరీ బేస్ చేసి అందరు క్యారెక్టర్స్ ఎలా ఉంటుంది దీంట్లో. సో తప్పకుండా ఇది ఒక మంచి సినిమా. ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత అంటే యూజువల్గా వ్యూస్ ఎన్ని వస్తాయి అన్నది డిజిటల్ మీడియంలో ఒక రకమైన ఒక మేనియా ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన వెంటనే సాంగ్ రిలీజ్ చేసిన ట్రైలర్ రిలీజ్ చేసిన 24 అవర్స్లో ఎన్ని వ్యూస్ వచ్చాయి అన్నది ఒక తెలియని కాంపిటీషన్ ఉంటుంది. అవి పెయిడా లేకపోతే ఆర్గానిక్గా అన్నది మనం పక్కన పెట్టేస్తే ఈ సినిమా టీజర్ నేను చూస్తున్నప్పుడు చాలా మంచి కౌంట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. అండ్ కింద కామెంట్స్ చదువుతాను నేను ప్రతి వీడియోకి. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని అండ్ ఆ డివోషనల్ అమ్మ కృప మీ అందరి మీద ఉండాలని. ఇది డివోషనల్ మూవీ. ఇంకో కళాకారు ఫస్ట్ టైం దాన్ని బేస్ చేసి ఇండియాలోనే ఇప్పటి వరకు ఈ బ్యాక్ డ్రాప్ లో రాలేదు సినిమా. రాలేదు. ఇది ఒగ్గు కళాకారు బ్యాక్ డ్రాప్ లో ఇది ఫస్ట్ టైం చేస్తున్నారు. సో అందుకని ఇది ఒక డిఫరెంట్ గా ఉంటుందని అందరికి ఆ ఎదురు చూపులు ఎక్కువ ఉన్నాయి. బ్రహ్మాండ టైటిల్ పరంగా చూసుకుంటే ఏదైనా ఒక బ్రహ్మాండం జరిగిందా ఈ సినిమా షూటింగ్ అప్పుడు జరిగేటప్పుడు? అసలు అన్ఎక్స్పెక్టెడ్ అట్లాంటిది ఏదైనా జరిగిందా? నేను యాక్చువల్గా మన డైరెక్టర్ అడిగితే తెలుసు, ఎందుకంటే సినిమా మొత్తం చేసింది ఆయన కదా. నేను చేసినంత వరకు ఏమీ జరగలే. అలా బ్రహ్మాండం అంటే సినిమానే బ్రహ్మాండంగా ఉంటుంది అంతే, ఇంకా జరగడం ఏమి ఉండదు. కానీ కొన్ని సీన్స్ అయితే చాలా భయంగా ఉంటుంది. అలా తీసారనమాట డైరెక్టర్ గారు. మీరు ప్రత్యేకంగా ఏదైనా హోంవర్క్ లాంటిది చేశారా ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కోసం? కానీ అది మీకు న్యాచురల్గా ఉండే క్యారెక్టరే కదా, డివోషనల్ క్యారెక్టరే కదా. అలా చెప్పడం కాదు, నాకు తెలిసి నేను ఒక్క సినిమాకి మాత్రమే నేను హోంవర్క్ చేశాను. చెప్పనాది శుభ సంకల్పం. అదొక్క సినిమాకే, అంటే ఆఫ్టర్ హీరోయిన్ అయిన తర్వాత మళ్ళీ డ్రెస్ వేసుకొని చూసి మళ్ళీ యాక్టింగ్ పరంగా మళ్ళీ నా బాడీ లాంగ్వేజ్ అని చూసిన కే విశ్వనాథ్ గారు ఆ క్యారెక్టర్ కోసం. మిగతా అన్ని సినిమాలు నేను డైరెక్ట్ షూటింగ్కి వెళ్ళడం అంటే కొన్ని జరుగుతాయి. ఇప్పుడు ఫోటోషూట్ చేస్తారు, ఎందుకంటే గెటప్ లుక్ ఎలా ఉంటుంది అది చేస్తారు, అది వేరు. బట్ అది ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్స్ కదా దాంట్లో నాకు. సో ఆ కాస్ట్యూమ్స్ వేసి తర్వాత కమల్ హాసన్ గారు కూడా వచ్చి చూసి ఆయన కూడా నచ్చిన తర్వాత ఏదో కొత్తగా అమ్మాయిలు ఎలా వెతికి వేస్తారో అలా వేశారనమాట. ఆఫ్టర్ శుభలగ్నం ఆ సినిమా నాకు అంత పర్టికులర్గా చూసారనమాట డైరెక్టర్ గారు. మీ ఫిలిం యాక్టింగ్ ఎక్స్పీరియన్స్లో ఆమని గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో మీరు పనిచేసే అవకాశం దొరికింది. మీరు అన్నట్లు విశ్వనాథ్ గారి దగ్గర నుంచి, కమల్ హాసన్ గారి దగ్గర నుంచి, ఈవి సత్యనారాయణ గారి దగ్గర నుంచి ఇట్లా చాలా మంది, కృష్ణారెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, అసలు ఆ సినిమాలన్నీ వేరే లెవెల్, బాపు గారు, చాలా మంది ఫిలిం స్టాల్ వాచ్తో మీరు యాక్ట్ చేసే అవకాశం దొరికింది. ఎవరన్నా కోస్టార్ కానీ ఇలా ఒక డైరెక్టర్ పర్సనాలిటీ కానీ ఫిలిం ఫ్రెటర్నిటీ నుంచి మీకు ఎప్పుడన్నా అడ్వైజ్ ఇచ్చారా లైఫ్లో? చాలా. నాకు ఫస్ట్ డైరెక్టరే నా గురువు గారు ఈవి సత్యనారాయణ గారు. ఆయనైతే నన్ను ఫస్ట్ డే కూర్చోబెట్టి, మీనాక్షి అనే మీ పేరుని ఆమనిగా మార్చింది ఆయనే కదా. ఆయనే ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళే ముందు కూర్చోబెట్టి అండ్ ఒక్కటే చెప్పారు, నువ్వు ఎప్పుడు కెరియర్ స్టార్ట్ అవుతుంది, నీకు తప్పకుండా నీకు మంచి ఇది ఉంది. నాకు తెలియదు, ఆయన చెప్తూనే వింటున్నా నేను, నీకు మంచి కెరియర్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. ఎప్పుడు ప్రొడక్షన్లో ఇది కావాలి అది కావాలి ఎప్పుడు అడగద్దు. నీకేం కావాలో నీ డబ్బుల్లో దానికి సపరేట్గా ఒక 1000 రూపీస్ అని దానికి పక్కన పెట్టుకో. నీ గ్లామర్ కోసం ఫ్రూట్స్ కానీ నువ్వు మెయింటైన్ చేసుకో. తర్వాత టైమింగ్స్ మార్నింగ్ త్వరగా, వాళ్ళు 7 అంటే 6:30 6:45 కదా ఉండేలా చూడు. తర్వాత ఎప్పుడు అందరికీ రెస్పెక్ట్ ఇవ్వు. ఒక 2 సినిమా హిట్ అయిన వెంటనే అలా ఇంకా తల నిలవదా హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ, అలా ఉండొద్దు. ఇలా ఉన్నావంటే ఇప్పుడు ఈరోజు ఎలా ఉన్నావు నువ్వు, ఇలాగే నువ్వు ఎప్పుడు ఉన్నావంటే కలకాలం నువ్వు ఈ ఇండస్ట్రీలో ఉండగలుగుతావు అని నాకు ఫస్ట్ అడ్వైస్ చేశారు. నువ్వు తర్వాత ఒక నీకు స్టేటస్ వచ్చిన తర్వాత, ఆ స్టార్డమ్ అని వచ్చిన తర్వాత నువ్వేం అడగదు, అన్నీ వాళ్ళే ఇస్తారు. కొన్ని రోజులు ఇనీషియల్గా ఇది సినిమా,
అంతే ఇదే సినిమా అని చెప్పిన తర్వాత నేను అలాగే ఫాలో అవుతున్నాను. మొత్తం అలాగే ఫాలో అవుతాను. అందుకే ఇప్పుడు చెప్తుంటారు, ఏంటి ఆమ్ని గారు మీరు చాలా సింపుల్సిటీగా ఉంటారు, ఎప్పుడు ఒక హీరోయిన్ ఇది ఉండదు అది అంటే, నా గురువు గారు అలాగే ఉండమన్నారు, అలాగే ఉంటున్నా నేను. అది నా ఇంట్రడక్షన్లో కూడా నేను ఈ పాయింట్ మెన్షన్ చేశాను, మీరు గుర్తుంచుకున్నారా? సాధారణతోనే గొప్పతనంగా చూపించుకునే ఒక పర్సనాలిటీ మీది.